ఓటీటీలోకి ఈ మధ్య ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంటున్నాయి. హర్రర్ సస్పెన్స్ సినిమాలకు జవాబు మొగ్గు చూపేలా ఉన్నాయి. గత ఏడాది నుంచి ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ హర్రర్ సినిమా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాజర్ ప్రధాన పాత్రలో నటించిన కాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ది ఆకలి తెలుగులో వస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్గా ప్రకటించింది. తమిళంలో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా ఓటీటీలోకి వస్తుంది. మూవీ స్టోరీ ఏంటంటే 2024 మేలో రిలీజ్ అయిన ఈ మూవీ మైండ్ బ్లాక్ చేసే సన్నివేశాలు, ట్విస్టులతో కూడిన హర్రర్ సీన్లు, అలాగే ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ నటనకు 100% న్యాయం చేశారు. జానిస్ అనే అమ్మాయి క్షుద్ర విద్యల సహాయంతో అమాయకులను హత్య చేస్తూ ఉంటుంది. అయితే ఆ హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది? నగరంలో జరుగుతున్న హత్యలు వెనుక ఎవరో ఉన్నారని పోలీసులు నిఘా పెడతారు. ఓ పోలీస్ ఆఫీసర్ ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. ఆయనను మరొకరు కాపాడుతారు. ఇంతకీ ఆ కాపాడిన వ్యక్తికి ఈ పోలీస్ వ్యక్తికి సంబంధం ఏంటి? అసలు ఈ హత్యల వెనుక అసలు రహస్యాలు ఏంటి అనే దాని చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అయితే ఇందులో ఎటువంటి పాటలు, సీన్స్ లేవు. సీరియస్ డార్క్ హారర్ థ్రిల్లర్గా దర్శకుడు ది ఆకలి మూవీని తెరకెక్కించాడు. థియేటర్లో మంచి సక్సెస్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచే సినిమా స్ట్రీమింగ్కి రాబోతుంది. నాజర్ తెలుగులో కూడా మంచి నటుడుగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇలాంటి హర్రర్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్ చేయండి.